బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. జూన్ 1 లేదా 3న డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ సహచరులను అల్పాహార సమావేశానికి ఆహ్వానించి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత లోక్ భవన్ కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ సహచరులతో కలిసి వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామా పత్రం సమర్పించారు. మధ్యప్రదేశ్ కు వెళ్లిన గవర్నర్ దామోదర్ చంద్ర గహ్లాట్ బెంగళూరుకు తిరిగి వచ్చి రాజీనామాను ఆమోదించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. జూన్ 1 లేదా 3న డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ సహచరులను అల్పాహార సమావేశానికి ఆహ్వానించి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ తర్వాత లోక్ భవన్ కు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ సహచరులతో కలిసి వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామా పత్రం సమర్పించారు. మధ్యప్రదేశ్ కు వెళ్లిన గవర్నర్ దామోదర్ చంద్ గహ్లాట్ బెంగళూరుకు తిరిగి వచ్చి రాజీనామాను ఆమోదించారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసివేసేందుకు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. రాము, కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ జూన్ 1 లేదా 3వ తారీఖున కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తో జరిగిన చర్చల అనంతరం డీకే పేరుపై దాదాపు స్పష్టత వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో కొత్త కేబినెట్ కూర్పు పైన పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ యువ నేతలకు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సిద్ధరామయ్య వర్గానికి కూడా ప్రభుత్వంలో కీలక స్థానాలు కల్పించాలని హైకమాండ్ సమతుల్యత పాటించేందుకు చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తానికి కర్ణాటకలో నాయకత్వ మార్పుతో కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుట్టినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రాము.